హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వికే కేటీఎల్ ఛానల్. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్వికే కేటీఎల్. సో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 2024 కోట్ల నుండి. సో ఫ్రెండ్స్, కోట్లలో మాత్రం జోరుగా గణపతి ట్రాన్స్పోర్టింగ్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు టీఎస్కే కలార్స్ నుండి ఇక్కడ ఒక ట్రైన్ ఆల్రెడీ గణపతి లిఫ్టింగ్ చేసుకుంటున్నది. ఆ లిఫ్టింగ్ చేసి ఆల్రెడీ తీసుకున్నాడు, షిఫ్ట్ చేస్తున్నాడు ట్రాక్టర్. ఈ కొన్ని గణపతులు అయితే పోతున్నాయి. మెట్పల్లి రోడ్డు ప్లస్ ఆర్మూరు, మెట్పల్లి, నిజామాబాద్, కామారెడ్డి తదితర అన్ని రాష్ట్రాల అన్ని జిల్లాలో స్టేట్లో అన్ని జిల్లాలకు తరలిస్తున్నారు గణపతులు. ఇలా వినాయక చవితి కాబట్టి 2024 చాలా మంది రష్ బాగుంది. ఇలా రష్ కూడా బాగుంటే బాగుంది. వినాయక చవితి నాడు 2024 ఈ గణపతి కూడా ఇటు పోతుంది, మెట్పల్లి రోడ్ దిక్కు. ఈ గణపతి ఏమో ఇది కూడా అటే మెట్పల్లి రోడ్ దిక్కే పోతుంది. ఆర్మూరు, కామారెడ్డి, మెడిపల్లి, నిర్మల్ చాలా చాలా జిల్లాలో తరలిస్తున్న గణపతులు ఆల్రెడీ మండపాలకు. ఇంకో గంట సాయంత్రం 6 గంటల వరకు చాలా గణపతులు కాలైపోతాయి కలాట్స్లలో. ఇది జగిత్యాల రోడ్డుకు పోతుంది గణపతి. ఆల్రెడీ షిఫ్టింగ్ చేసుకుంటారు తరలిస్తున్న మండపాల గణపతులు. ఇంకో గణపతి గజానన కలాట్స్ కాడికి ఈ గణపతిని చూడండి, చక్రేన్ ద్వారా షిఫ్ట్ చేస్తున్నారు ఆటోలో, ర్యాలీ ఆటో లోడ్ లో. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, మర్చిపోకండి ఎస్వికే కేటీఎల్. సో ఫ్రెండ్స్, ఎంకరేజ్ కూడా చేయండి మా ఛానల్ కి. ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నారు ఫ్రెండ్ ద్వారా, ఇట్లా చేసుకుని చూడండి, ఆటోలు ఎక్కిస్తారు. సపోర్ట్ 2-3 ఎక్కి సపోర్ట్ చేసుకోవాలి, సపోర్ట్ పట్టుకుంటారు. గణపతి కూడా మెల్లగా షిఫ్ట్ చేస్తుంది లోడింగ్ ఆటోలో. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి ఎస్వికే కేటీఎల్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ కొందరు అయితే విజిలేస్తారు ఈ ట్రాక్టర్ మీద, కొందరు అయితే పోతారు మళ్ళీ గణపతి ఎక్కిరని పోతారు. ఇక ఈ గణపతి పోతే ఇట్లా వెళ్ళిపోతారు. రద్దీ మాత్రం జోరు ఉంది, రద్దీ అంతా బాగుంది. ఈ ట్రాక్టర్ల మీద ఆల్రెడీ గణపతుల మీద గణపతి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి 2024 కాబట్టి. సో ఫ్రెండ్స్, డప్పు సౌండ్ తోని మాత్రం జోరుగా పోతున్నాయి, పోతున్నాయి, మళ్ళీ అచ్చేటి వస్తున్నాయి, ట్రాక్టర్లు అడ్డు పోతున్నాయి, జైతాలు పోతున్నాయి, మెట్పల్లికి పోతున్నాయి. మొత్తం ఈ చారికలాట నుండి ఒక గణపతి ట్రాన్స్పోర్టింగ్ ఆల్రెడీ ట్రాక్టర్ తీసుకొని పోతారు. ఇటు ఒకటి మెట్పల్లి దిక్కు పోతున్నాయి గణపతి. బాల గణపతి చిన్న గణపతి, మినిమం గా 8 ఫీట్ల గణపతి చిన్న ఉంది. బాల గణపతి తీసుకుంటే ఆన్పడి వేసుకొని పోతున్నారు. ఇటు ఆర్మూర్ దిక్కు మెట్పల్లి దిక్కు పోతారు. ఇంకో ఇటు గణపతి ఇంకొక పోతుంది. ఇటు మొత్తం వినాయక చవితి నాడు మొత్తం హంగామ ఉన్నది. మొత్తం హైలైట్ మన కొట్లలో, తెలంగాణలో మాత్రం కొట్లలో ట్రాన్స్పోర్ట్ అయ్యేది గణపతులు ఎక్కువ తయారయ్యేది కొట్లలో. ప్లస్ హైదరాబాద్ తర్వాత 2nd ప్లేస్ వరంగల్, ప్లస్ 3వ ప్లేస్ కోట్ల. అత్యధికంగా ట్రాన్స్పోర్ట్ అయ్యేది మాత్రం మినిమం పెద్ద సైజు కానీ 16 ఫీట్లు, 18 ఫీట్లు, 20 ఫీట్లు కానీ. ఇంకా చిన్న గణపతులు కూడా ఎక్కువ అమ్మేది మాత్రం కొట్లలో మాత్రమే. ఎక్కువ శాతం ట్రాన్స్పోర్ట్ అయ్యేది మాత్రం కొట్ల నుంచి బాగా పోతాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, పెద్దపల్లి మొత్తం చాలా మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాలో ట్రాన్స్పోర్ట్ అయ్యేది మన కొట్లనే నెంబర్ 1. కాబట్టి మినిమం కాస్ట్ కూడా తగ్గట్టే, బడ్జెట్ తగ్గట్టే ఉంటాయి. కాబట్టి 5 ఫీట్ల నుంచి 6 ఫీట్లు, 8 ఫీట్లు, 10 ఫీట్ల దాకా గణపతులు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడికి వెళ్ళి చాలా ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటాయి కోట్ల నుండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నాను ఎస్వికే కేటీఎల్ ఛానల్.
ఫ్రెండ్స్ ఈరోజు వినాయక చవితి కాబట్టి వర్షం లేదు కాబట్టి చాలా అంటే చాలా గణపతులు ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాయి. బాగా అంటే బాగా పోతున్నాయి గణపతులు. బాగా అంటే ఈసారి బాగానే సేల్స్ అయినాయి. గణపతులు కూడా చాలా మంది చాలా పెడతారు. మినిమంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాల మంది చాలా అంటే చాలా గణపతులు మీడియం సైజులో గణపతులు అంటే ఎక్కువ అంటే ఎక్కువ అమ్ముడేది అంటే మన కొట్లలోనే. తెలంగాణలో కొట్లు అంటే చిన్న సైజు కా నుంచి పడితే పెద్ద సైజు వరకు అంటే మినిమం 5 ఫీట్లు 4 ఫీట్లు 3 ఫీట్లు ఇక దానికంటే ఇంకా 18 20 16 ఫీట్లు ఇంకా పెద్ద పెద్ద గణపతులు కానుక మన తెలంగాణలో కొట్ల నెంబర్ 1 అవుతుంది. ఇంకా 70 ఫీట్లు 50 ఫీట్లు అంటే హైదరాబాద్ తర్వాతనే మన కొట్ల పట్టణం నెంబర్ 1.